హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో అందులో 11th చాప్టర్ స్టార్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్ డిస్కస్ చేసుకుందాము. అయితే ఈ లెసన్ గురించి మనం తెలుసుకునే ముందు చిన్న విషయం ఏంటంటే, మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే, యూస్ఫుల్గా అనిపిస్తే మీరు చేయాల్సిందల్లా ఏంటో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. మీకైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మ్యాక్సిమం నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే వాటిని కూడా కింద కమెంట్ సెక్షన్లో నేమ్స్తో సహా మెన్షన్ చేస్తే నాకు ఐడియా ఉంటుందన్నమాట ఏ లెసన్ అడుగుతున్నారనేది. సో కింద కమెంట్ చేసేటప్పుడు ఆ లెసన్ యొక్క నేమ్ని మెన్షన్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇంకా మనం లేట్ చేయకుండా లెసన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. పహేలీ భోజు అంట సమ్మర్కి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళారంట. మనం కూడా వెళ్తాం కదా, మన అమ్మమ్మ గారి ఇంటికి, తాతయ్య గారి ఇంటికి వెళ్తూ ఉంటాం సమ్మర్లో. అలా వాళ్ళు కూడా వెళ్ళారు. అయితే రాత్రి భోజనం చేసేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ హౌస్ యొక్క రూఫ్ మీదకి వెళ్ళడం జరిగింది. మేడపైకో లేకపోతే ఆ పైన ఏదైతే రూఫ్ ఉందో దానిపైకి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఏం చూసారంట, ఆకాశం అంతా కూడా చాలా క్లియర్గా ఉందంట. మేఘాలు అనేవి కనివే కనిపించట్లేదంట అసలు. అయితే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారంట. ఎందుకనంటే ఆకాశంలో మెరుస్తున్న స్టార్స్ చాలా ఎక్కువ, నక్షత్రాలు కనిపిస్తూ ఉన్నాయంట. వాళ్ళు అలాంటి సీన్ని వాళ్ళ సిటీలో ఎప్పుడూ చూడలేదంట. ఇదిగో చూసారా, ఇక్కడ ఫిగర్ 11.1లో ఎలా అయితే ఇమేజ్ ఉందో ఆ విధంగా కనిపిస్తుందంట. అయితే పహేలికి ఆశ్చర్యం కలిగిందంట. ఎందుకని చెప్పేసి పెద్ద సిటీస్లో ఆకాశం ఒకలా కనిపిస్తుంది, అలాగే విలేజ్లో ఒకలా కనిపిస్తుంది రాత్రులు అని చెప్పేసి డౌట్ వచ్చింది. అయితే అప్పుడు వాళ్ళ తాతగారు ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారంటే, బ్రైట్ లైట్ ఇంకా స్మోక్ డస్ట్ వల్ల మనకి సిటీస్లో స్కై అనేది చాలా రేర్గా మాత్రమే క్లియర్గా కనిపిస్తుంది. అంతే కదా, ఆకాశం మొత్తం కూడా స్మోక్ ఇంకా డస్ట్తో నిండిపోతుంది. అలాగే చుట్టూ కూడా లైట్స్ ఉంటే మనకి క్లియర్గా ఎలా కనిపిస్తుంది? కనిపించదు. అదే విలేజ్లో చూసుకుంటే మనకి అంత పొల్యూషన్ ఉండదు, అదేవిధంగా బ్రైట్ లైట్స్ కూడా కనిపించవు. కాబట్టి మనకి ఈ ఆకాశం అనేది క్లియర్గా కనిపిస్తుందని వాళ్ళ తాతగారు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతేకాకుండా ఆయన రాత్రుల్లో ఆకాశంలో కొన్ని ఆబ్జెక్ట్స్ని అయితే చూపించి వాటికి సంబంధించిన కథలు కూడా వీళ్ళకి చెప్పారంట. మీరు కూడా ఎప్పుడైనా వినే ఉంటారు, మీ అమ్మమ్మ తాతయ్య లేదా నానమ్మ తాతయ్య వాళ్ళు కథలు చెప్తూ ఉంటారు, రకరకాల కథలు. అవునా? ఒకవేళ వింటే కనుక ఒకసారి వాటిని రికాల్ చేసుకోండి. అయితే రాత్రులు మనం బ్రైట్ లైట్స్ లేకుండా అట్మాస్ఫియర్ అంతా క్లియర్గా ఉన్నప్పుడు ఆ చోట ఆకాశాన్ని చూసామనుకోండి, ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది మనకు అది చూడడానికి. అయితే మీరు లుక్ ఎట్ ద స్కై ఆన్ ఏ డార్క్ క్లియర్ నైట్, బాగా చీకటిగా ఉన్న అప్పుడు క్లియర్ నైట్లో ఒకసారి ఆకాశాన్ని చూసారనుకోండి, మీరు లెక్క పెట్టలేనని నక్షత్రాలు చూస్తాం. అంతేకాకుండా కొన్ని నక్షత్రాలు బాగా మెరుస్తున్నట్టు కనిపిస్తాయి, కొన్ని వచ్చేసి కొంచెం ప్రకాశం తగ్గినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా మీరు గమనించారనుకోండి, అన్నీ కూడా మిలుకు మిలుకుమని మెరుస్తున్నట్టు ఉన్నాయా అంటే ఉండవు. అలాగే చూడడానికి నక్షత్రంలాగా ఉంటుంది, కానీ అవి మెరవకుండా ఉంటాయి కొన్ని ఆబ్జెక్ట్స్ ఆకాశంలో మనకి. అవి ఏంటో తెలుసా? అవేవో కాదు, అవే ప్లానెట్స్, గ్రహాలు. చూడండి, ఏ ఆబ్జెక్ట్స్ అయితే మనకి ఆకాశంలో మిలుకు మిలుకుమని మెరవకుండా ఉంటాయో, అంటే విచ్ డి నాట్ ట్వింకిల్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాం మనము? ప్లానెట్స్. మనందరం చదువుకున్నాం కదా, మనకి 8 ప్లానెట్స్ ఉన్నాయని చెప్పేసి సోలార్ సిస్టంలో. అవి కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆకాశంలో చూడగలుగుతామంట. అయితే మనకి జనరల్గా ఆకాశంలో చూసుకుంటే మూన్ తెలుసు కదా మనందరికీ కూడా. ఎర్త్ యొక్క శాటిలైట్ అని మనకు తెలుసు కదా. మూన్ అనేది ఇది బాగా షైన్ అవుతుంటుంది, బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా? మనకి ఆకాశంలో చీకట్లో మీరు చూసినప్పుడు ఏది బాగా షైన్ అవుతూ కనిపిస్తుంది? చందమామ అనేది మనకి బాగా క్లియర్గా బ్రైట్ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. ఓకేనా? అలాగే స్టార్స్, ప్లానెట్స్, ఇంకా మూన్, ఇంకా చాలా రకాల ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి ఆకాశంలో ఉంటాయని చెప్పుకుంటున్నాం కదా. వాటిని ఏమనాలో తెలుసా? సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అనేసి పిలుస్తాం. ఏమనాలి? సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్. అర్థమవుతుందా? మనకి ఆకాశంలో ఉన్న స్టార్స్ కానీ, శాటిలైట్ అంటే మూన్ కానీ, లేదా ప్లానెట్స్ కానీ, వీటన్నిటిని సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అనేసి పిలవాలన్నమాట. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్టడీ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామో తెలుసా? ఆస్ట్రానమీ అనేసి పిలుస్తాం. ఏమనాలి? ఆస్ట్రానమీ. సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏం చెప్పుకున్నాము? నక్షత్రాలు, చందమామ, ప్లానెట్స్, ఇవన్నీ కూడా ఇంకా
అదర్ ఆబ్జెక్ట్స్ ఏవైతే మనం ఆకాశంలో చూడగలుగుతున్నామో అవన్నీ కూడా సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అని పిలుస్తాం కదా. వాటికి సంబంధించిన స్టడీని మనము ఆస్ట్రానమీ అనేసి పిలుస్తాము. ఈ ఈ ఆస్ట్రానమీనే తెలుగులో ఏమంటాం తెలుసా? ఖగోళ శాస్త్రం అనేసి పిలుస్తాం అనమాట. మనకి పురాతన భారతదేశంలో చూసుకుంటే కనుక మన యొక్క పూర్వీకులు చూడండి పర్ఫార్మ్డ్ మెథాడికల్ అబ్జర్వేషన్స్ ఆఫ్ స్కై. అప్పట్లోనే వాళ్ళు ఈ గ్రహాలు వాటి యొక్క చలనాల్ని వాళ్ళ అబ్జర్వేషన్ ద్వారా లెక్కించేసేవారంట తెలుసా. వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉందో ఖగోళ శాస్త్రానికి సంబంధించి వాళ్ళ యొక్క జ్ఞానం అనేది చాలా ముందుగా ఉందన్నమాట. అంటే హైలీ అడ్వాన్స్డ్, ఆ కాలానికి మించిన జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అర్థమవుతుందా మీకు? యాక్చువల్గా ఇప్పుడు గ్రహణాలు వస్తున్నాయని చెప్పేసి మనకి క్యాలెండర్స్లో ఉంటాయి కదా, ఎప్పుడు ఏ సంవత్సరంలో ఏ గ్రహణం వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు ఎప్పుడో పూర్వీకులు క్యాలిక్యులేట్ చేసేసడం జరిగింది. చూడండి, పాసెస్ ఆఫ్ ద సన్, స్టార్స్, మూన్ అండ్ ప్లానెట్స్ ఇన్ ద స్కై హెల్ప్డ్ దెమ్ టు డివైస్ క్యాలెండర్స్ అండ్ అల్మానక్స్. చూడండి, మనకి ఈ గ్రహాలు అలాగే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు మూమెంట్స్ ఉంటాయి కదా, అవి వాటి యొక్క మూమెంట్స్ వల్ల అంట వీళ్ళు క్యాలెండర్స్ని ఇంకా అల్మానెక్స్ అంటే పంచాంగాల్ని తయారు చేయడానికి వాళ్ళకి ఉపయోగపడిందంట. మనందరం కూడా చూడండి ఉగాదికి పంచాంగ శ్రవణం వింటూ ఉంటాం కదా, అది వాళ్ళు ఎలా చెప్తున్నారు అంటే దీన్ని బేస్ చేసుకునే మనకి చెప్తా ఉంటారనమాట ఈ ఆస్ట్రానమీని. అంతేకాకుండా ప్రజలు వాళ్ళ యొక్క డే టు డే లైఫ్లో క్లైమేట్, రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం కోసం కూడా యూస్ చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా పంటలు ఎప్పుడు వేయాలి, ఓకేనా, పండగలు ఎప్పుడు చేసుకోవాలి, ఇవన్నిటినీ కూడా ఈ ప్రకారంగా ఈ ఆస్ట్రానమీని ఉపయోగించుకొని వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పటికీ కూడా మనము ఆస్ట్రానమీని యూస్ చేసుకునే కదా పలానా కాలంలో పలానా, చూడండి ఇప్పుడు మకర సంక్రాంతి చేసుకున్నాం అనుకోండి, మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు దాన్ని మకర సంక్రాంతిగా మనం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాం కదా, అలా ఆ విధంగా మనకి ఇది యూజ్ అయితే అవుతుందంట ఆస్ట్రానమీ ఏదైతే ఉందో. నెక్స్ట్ చూడండి, లెట్ us ఆల్సో మేక్ సమ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అండ్ లెర్న్ అబౌట్ దెమ్. అయితే కొన్ని సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం కూడా కొన్ని అబ్జర్వేషన్స్ చేద్దాము, వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే ఇందులో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మూన్. మనం రోజు చూస్తాం కదా చందమామ, ఆ చందమామ గురించి తెలుసుకుందాం. దీనికి సంబంధించి ఒక యాక్టివిటీ అయితే మనం పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మనం ఏం చేస్తాము, మీరు ఇది వన్ డేలో చేసే యాక్టివిటీ కాదనమాట. కొన్ని రాత్రులు మీరు మూన్ని అలా కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలా అబ్జర్వ్ చేసి ఫస్ట్ డే స్కెచ్ వేయండి, సెకండ్ డే స్కెచ్ వేయండి. అలా మీరు స్కెచ్ అనేది చేస్తూ ఉన్నారనుకోండి, మీ బుక్లో మీకు అది ఎలా వచ్చింది అనేది మీకు ఒక అబ్జర్వేషన్ వస్తుంది. ఫుల్ మూన్ అంటే పౌర్ణమి వరకు కూడా మీరు దాన్ని స్కెచ్ వేస్తూ ఉన్నారనుకో, మీకు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఆకాశంలో మనకి చందమామ అనేది ఎక్కడ కనిపిస్తుంది అనే విషయాన్ని కూడా నోట్ చేయమంటున్నారు. అంటే ఈస్ట్లో కనిపిస్తుందా, వెస్ట్లో కనిపిస్తుందా అని. చూడండి, పహేలీ వేసేస్తుంది ఇక్కడ, ఫేజెస్ ఆఫ్ ద మూన్, చంద్రకళలు అంటారు దీన్నే తెలుగులో. చూడండి ఒకసారి, ప్రతిరోజు కూడా చందమామ యొక్క షేప్లో చేంజ్ అనేది ఉందా లేదా, డిఫరెన్స్ తెలుస్తుందా లేదా అని అనేసి అడుగుతున్నాడు. అంతేకాకుండా మనకి కొన్ని రోజుల్లో మాత్రము చందమామ యొక్క షేప్ అనేది పూర్తిగా గుండ్రంగా ఉన్నట్టు కనిపిస్తుంది, అవునా. అలాగే కొన్ని చోట్ల వచ్చేసి చందమామ మనకి క్లియర్గా కనిపించదు, అవునా. అయితే ఏ రోజైతే మనకి ఆ హోల్ డిస్క్ ఆ షేప్ ఏదైతే ఉందో అది క్లియర్గా కనిపిస్తుందో రౌండ్గా, దాన్ని ఏమంటామంటే ఫుల్ మూన్ డే అని చెప్పేసి పిలుస్తాం. దాన్నే మనం తెలుగులో పౌర్ణమి అనేసి పిలుస్తాం, ఓకేనా. దాని తర్వాత ప్రతిరోజు రాత్రి మనకి ఏం కనిపిస్తుందంట, సైజ్ ఆఫ్ ద బ్రైట్ పార్ట్ ఆఫ్ ద మూన్ అపియర్స్ టు బికమ్ థిన్నర్ అండ్ థిన్నర్. మనకి ఫుల్గా కనిపిస్తుంది చందమామ, బ్రైట్గా మెరుస్తూ ఉంటుంది కదా తెల్లగా, అది కాస్త తగ్గిపోతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది వచ్చే రోజుల్లో. అయితే అలా తగ్గిపోతూ ఆ పౌర్ణమి నుంచి నెక్స్ట్ 15th డే ఏదైతే ఉంటుందో ఆ రోజు మనకి చందమామ అనేది అసలు కనిపించదు. ఆ రోజున ఏమంటామంటే మనము న్యూ మూన్ డే, తెలుగులో వచ్చేసి అమావాస్య అనేసి పిలుస్తాము. అమావాస్య తర్వాత రోజు మనం చందమామని గమనించామనుకోండి, చాలా చిన్న పోర్షన్ మాత్రం మనకి చందమామ ఆకాశంలో కనిపిస్తుంది. దీన్ని ఏమంటామంటే మనము క్రెసెంట్ మూన్ అనేసి పిలుస్తాము, నెలవంక అనేసి మీరు వినే ఉంటారు, అవునా. మనకి అమావాస్య తర్వాత రోజున కొంచెంగా చందమామ కనిపిస్తుంది కదా, అర్ధచంద్రాకారంలో ఇలా ఇలా కనిపిస్తుంది, కొడవలి షేప్లా.
ఓకే, దీన్ని ఏమనాలో తెలుసా? క్రెసెంట్ మూన్. తెలుగులో ఏమంటాం దాన్ని? నెలవంక అనేసి పిలుస్తాం. తర్వాత చూడండి, మళ్ళీ ఆ రోజు నుంచి మీరు గమనించారనుకోండి, ఆ బ్రైటర్ పార్ట్ ఏదైతే ఉందో చందమామది మళ్ళీ రోజు పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ 15th డే వచ్చేసరికి ఏమవుతుంది, మళ్ళీ చందమామ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇలా ప్రతి 15 డేస్కి కూడా మనకి చేంజెస్ అనేవి మన మూన్లో గమనిస్తూ ఉంటాం. అయితే ఆ బ్రైట్ పార్ట్ ఏదైతే ఉందో, ఆ బ్రైట్ పార్ట్ యొక్క వేరియస్ షేప్స్ అనేవి మనము ఒక నెలలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం చూసారా, వాటిని ఏమంటామంటే ఫేజెస్ ఆఫ్ ద మూన్. ఏమనాలి చూడండి, వేరియస్ షేప్స్ ఆఫ్ ద బ్రైట్ పార్ట్ ఆఫ్ ద మూన్ యాజ్ సీన్ డ్యూరింగ్ ఏ మంత్ ఆర్ కాల్డ్ ఫేజెస్ ఆఫ్ ద మూన్. ఒక నెలలో చందమామ యొక్క బ్రైట్ పార్ట్లో రకరకాల వేరియేషన్స్ కనిపిస్తున్నాయి కదా దాని యొక్క షేప్లో. ఆ వేరియేషన్స్ని మనం ఏమంటున్నామంటే ఫేజెస్ ఆఫ్ ద మూన్. దీన్నే తెలుగులో చంద్రకళలు అనేసి పిలుస్తారనమాట. అయితే ఈ చంద్రకళలు ఏవైతే ఉన్నాయో, ఫేజెస్ ఆఫ్ ద మూన్ అనేది మన యొక్క సోషల్ లైఫ్లో కూడా చాలా ముఖ్య పాత్రని పోషిస్తున్నాయంట. ఏం ముఖ్య పాత్ర పోషిస్తున్నాయో చూడండి. మనము ఇండియాలో ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటాం చూసారా, ఆ ఫెస్టివల్స్ అన్నీ కూడా ఈ ఫేజెస్ ఆఫ్ ద మూన్కి రిలేట్ అయితే అయి ఉన్నాయంట. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, మనము దివాళీని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము? అమావాస్య రోజు సెలబ్రేట్ చేసుకుంటాం, న్యూ మూన్ డే రోజున. అలాగే బుద్ధ పూర్ణిమ, ఇంకా గురునానక్ బర్త్డే అంటే గురునానక్ జయంతి, బుద్ధ పూర్ణిమ, ఇవన్నీ కూడా ఎప్పుడు చేసుకుంటాం మనము? ఫుల్ మూన్ డే, పౌర్ణమి రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకా మహాశివరాత్రిని మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామో తెలుసా? 13th నైట్ ఆఫ్ ద వార్నింగ్ మూన్. అంటే ఏంటి వార్నింగ్ మూన్ అంటే? మనకి చందమామ బ్రైట్ పార్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా, అలా తగ్గిపోయే క్రమంలో 13th డే ఏదైతే ఉందో అప్పుడు మనము ఏం చేసుకుంటాము? మహాశివరాత్రిని సెలబ్రేట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఈద్ ఉల్ ఫితర్ వచ్చేసి మనకి అబ్జర్వ్డ్ ఆన్ ద డే ఫాలోయింగ్ ద సైటింగ్ ఆఫ్ క్రెసెంట్ మూన్. క్రెసెంట్ మూన్ ఎప్పుడైతే మనకి కనిపిస్తుందో ఆ కనిపించిన తర్వాత రోజున మనకి ఈద్ పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. నెక్స్ట్, ద టైమ్ పీరియడ్ బిట్వీన్ వన్ ఫుల్ మూన్ టు ద నెక్స్ట్ ఫుల్ మూన్ ఈజ్ స్లైట్లీ లాంగర్ దెన్ 29 days. చూడండి, ఒక ఫుల్ మూన్కి అంటే ఒక పౌర్ణమికి ఇంకో పౌర్ణమికి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంటుందంట? 29 days కన్నా కూడా ఎక్కువగానే ఉంటుందంట. చాలా క్యాలెండర్స్లో దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఒక మంత్ అనేసి పిలుస్తాం, ఒక నెల అనేసి పిలవడం జరుగుతుంది. అయితే మరి చందమామ దాని షేప్ని ప్రతిరోజు ఎందుకు మార్చుకుంటుంది అని బోజోకి డౌట్ అయితే వచ్చేసిందంట. ఎందుకో తెలుసుకోవాలని మనకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. చూడండి, ఇప్పుడు మనము అసలు ఈ ఫేజెస్ ఆఫ్ మూన్ అనేవి అసలు ఎలా ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీరు చాప్టర్ 7లో ఏం తెలుసుకున్నారు? చందమామ దానంతటా అది వెలుతురిని అయితే ప్రొడ్యూస్ చేయదు, కాంతిని ప్రకాశించదు అని, అంటే ఓన్ లైట్ని అది ఇవ్వలేదు, తెలుసు కదా మీకు. అయితే సన్ ఇంకా స్టార్స్ మాత్రం ఓన్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తాయి అనే విషయం మనం లైట్ అనే చాప్టర్లో డిస్కస్ అయితే చేసేసుకున్నాం కదా. అయితే ఏమంటున్నారు చూడండి, సన్లైట్ ఏదైతే ఉందో మనకి సూర్యుడి యొక్క కాంతి అనేది వస్తుంది చూసారా, అది వచ్చేసి మన పైన పడుతూ ఉంటుంది కదా. సో అలా పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యి చందమామ మీద కూడా పడుతుంది, అంటే భూమి మీద పడుతుంది, అదే విధంగా చందమామ మీద కూడా పడుతుంది. సో ఇక్కడ మనం చందమామ మీద ఎప్పుడైతే ఆ లైట్ అనేది పడుతుందో అప్పుడు మనము చందమామ యొక్క పార్ట్ని చూడగలుగుతాం. చూడండి, ఏ పార్ట్ మీద అయితే లైట్ అనేది పడుతుందో చందమామ పైన, సూర్యుని యొక్క వెలుతురు, అప్పుడు మాత్రమే ఆ భాగాన్ని మాత్రమే మనం చందమామ మీద చూడగలుగుతాము. ఓకేనా? ఇదిగో ఇది చూసారా, ఇక్కడ మీరు గమనించారనుకోండి, మనకి ఇక్కడ పిక్చర్లో ఇచ్చారు క్లియర్గా, ఒక్కసారి గమనిద్దాం. ఇదిగో ఇక్కడ మీరు గమనించారనుకో ఏమవుతుంది, ఇక్కడ సన్ అనేసి సూర్యుడు అయితే ఉన్నాడు అనుకుందాం. అయితే ఈ సూర్యుడి నుంచి లైట్ అనేది మనకి ఇలా రేస్ రూపంలో పడుతుంది కదా. ఇలా పడుతున్న లైట్ తిరిగి మళ్ళీ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, దేనిపైన పడుతుంది?
చందమామ మీద పడుతుంది. ఇంకో ఎర్త్ మీద పడినప్పుడు ఏ ప్లేస్లో అయితే లైట్ పడుతుందో భూమి పైన దాన్ని మనం డే అంటాం, పడిన దాన్ని నైట్ అంటాం కదా. అలా చందమామ మీద కూడా లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది కొంతవరకు. అలా రిఫ్లెక్ట్ అయిన పార్ట్ మాత్రం మనకు ఆకాశంలో కనిపిస్తుంది. మిగిలిన పార్ట్ కనిపించకపోవడం వల్ల మనకి ఆ ఫేజెస్ అనేవి ఏర్పడ్డాయి. ఓకేనా. తర్వాత చూడండి, యాక్టివిటీ 11.2 అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ఒక పెద్ద బాల్ కానీ లేదా పిక్చర్ కానీ తీసుకుందాం. అండ్ ఇప్పుడు దాన్ని వచ్చేసి మనము సగమేమో తెలుపు రంగుతో, ఇంకొక సగమేమో నలుపు రంగుతో అయితే పెయింట్ వేసేద్దాం. ఓకేనా. ఒక పెద్ద బాల్ కానీ పిక్చర్ అంటే కుండ కానీ తీసుకొని ఏం చేస్తున్నాము, సగం అంతా తెలుపు రంగు, సగం అంతా నలుపు రంగు అయితే వేసేసాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకొని ప్లే గ్రౌండ్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారు, ఒక సర్కిల్ని డ్రా చేయండి. డ్రా చేసినప్పుడు దాని యొక్క రేడియస్ ఎంత ఉండాలంట, 2 మీటర్స్ మాత్రమే ఉండాలి గ్రౌండ్ పైన. మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఒక సర్కిల్ని డ్రా చేసాము. ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఆ సర్కంఫరెన్స్కి మనం ఏదైతే లైన్ స్ట్రైట్గా డ్రా చేసామో దాన్ని ఏమంటాము, రేడియస్ అనేసి పిలుస్తాము. ఇదైతే డయామీటర్ అవుతుంది. ఇది వచ్చేసి రేడియస్. ఇది వచ్చేసి ఏంటి, రేడియస్. అది రేడియస్ ఎంత ఉండాలంట, 2 మీటర్స్ మాత్రము ఉండేటట్టుగా చూసుకుని మీరు ఒక సర్కిల్ని అయితే వేయమంటున్నారు. వేసిన తర్వాత ఈ సర్కిల్ని 8 ఈక్వల్ పార్ట్స్గా ఫిగర్ 11.4లో చూపించినట్లుగా డివైడ్ చేసేయమంటున్నారు. ఒక్కసారి మనం దాన్ని గమనిద్దాం. చూడండి, ఇక్కడ ఈ అబ్బాయి 8 ఈక్వల్ పార్ట్స్గా అయితే డివైడ్ చేశారంట. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీ యొక్క స్టాండ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, మీరు సర్కిల్ మధ్యలో నిలబడి మీ ఫ్రెండ్ని బాల్ని పట్టుకోమనండి. డిఫరెంట్ పాయింట్స్ ఏవైతే మనం 8 ఈక్వల్ పార్ట్స్ చేసాం కదా, అలా 8 ఈక్వల్ పాయింట్స్లో కూడా ఒక్కొక్కసారి ఒక్కో చోట నిలబడుతూ ఉండమనండి. తన్ని ఏం చేయమంటారంటే, ఆ వైట్ పోర్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడు సూర్యుడి వైపుగా పెట్టమనండి. ఓకేనా. ఒకవేళ మీరు ఈ యాక్టివిటీ అనేది ఉదయం చేస్తున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, వైట్ పోర్షన్ ఏదైతే ఉందో, అంటే మనం వైట్ పెయింట్ వేసాం కదా బాల్ది, ఆ పార్ట్ ఏ వైపుగా ఉండాలో తెలుసా, ఈస్ట్ సైడ్ మనం పెట్టాలన్నమాట. ఈస్ట్ సైడ్ చూపిస్తూ ఉండాలి ఆ వైట్ పార్ట్ని. ఒకవేళ ఈ యాక్టివిటీ అనేది ఆఫ్టర్నూన్ చేస్తున్నారనుకోండి, వైట్ పోర్షన్ అనేది ఏ వైపు చూపించాలో తెలుసా, ఏ డైరెక్షన్లో చూపించాలంటే వెస్ట్ డైరెక్షన్లో చూపించాలి. అలాగే ఈచ్ కేసులో కూడా మీరు గమనించినట్లయితే లైన్ డివైడింగ్ ద వైట్ అండ్ బ్లాక్ పోర్షన్స్ ఈజ్ కెప్ట్ వెర్టికల్. ఏదైతే లైన్ మనకి వైట్ పోర్షన్ని బ్లాక్ పోర్షన్ని సపరేట్ చేస్తుంది చూసారా, ఆ లైన్ అనేది ఇలా నిలువుగా ఉండేటట్టు రావాలన్నమాట. అంతేగాని ఇలా అడ్డంగా ఇదంతా ఏమో బ్లాక్ ఇదేమో వైట్ ఈ రకంగా అయితే పెట్టకూడదు. స్టాండింగ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, అబ్జర్వ్ ద విజిబుల్ వైట్ పోర్షన్ ఆఫ్ ద బాల్ వైల్ యువర్ ఫ్రెండ్ స్టాండ్స్ ఎట్ ద పాయింట్స్ ఆన్ ద సర్కిల్ మార్క్డ్ ఎర్లియర్. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఏం చేస్తుంది, ఆ డిఫరెంట్ పాయింట్స్లో ఉండి ఆ యాక్టివిటీని పర్ఫామ్ చేస్తుంది. ఆ బాల్ని ఈస్ట్ అయితే మార్నింగ్ అయితే ఈస్ట్ సైడ్ చూపిస్తుంది వైట్ పోర్షన్ని, ఆఫ్టర్నూన్ అయితే వెస్ట్ సైడ్ చూపిస్తుంది ఆ వైట్ పోర్షన్ని కదా. మీరు జాగ్రత్తగా గమనించిన వైట్ పోర్షన్ ఏదైతే ఉందో అది ఏ వైపుగా టర్న్ అవుతుందో. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఆ వైట్ పోర్షన్ని ఎలా కనిపిస్తుందో మీకు దానికి తగ్గట్టుగా మీరు బొమ్మలు అయితే వేయమంటున్నారు. వేసిన తర్వాత మీరు యాక్టివిటీ చేసినప్పుడు ఫేజెస్ ఆఫ్ మూన్ చెప్పుకున్నాం కదా మనము, దానికి రిలేటెడ్గా వచ్చిందా లేదా అనే విషయం అనేది అబ్జర్వ్ అయితే చేయండి, కంపేర్ చేసుకోండి అనేసి చెప్తున్నారు. Can you now guess the relative positions of the sun, moon and the earth on the day of the full moon and the day of the new moon? ఇప్పుడు మీరు ఆ యాక్టివిటీ చేసిన తర్వాత ఖచ్చితంగా మనకి అమావాస్య అప్పుడు చంద్రుడు, అలాగే భూమి, సూర్యుడు ఈ మూడటి యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంది, అలాగే అమావాస్య అప్పుడు ఈ చంద్రుడు, సూర్యుడు, భూమి యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంది అనేది అర్థమవుతుంది. ఓకేనా. ఇక్కడ మీరు గమనించారనుకోండి, ఎర్త్ అకాంపనీడ్ బై మూన్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్. మనకి సూర్యుడి చుట్టూ కూడా భూమి తిరుగుతుందని తెలుసు కదా, అలాగే భూమి చుట్టూ చందమామ తిరుగుతుందని తెలుసు కదా. ఇప్పుడు సన్ ఏదైతే ఉందో సన్ నుంచి వచ్చే లైట్ ఎర్త్ మీద పడి ఆ ఎర్త్ మీద నుంచి వచ్చిన లైట్ ఈ మూన్ పైన ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అయిన భాగం మాత్రమే మనకి కనిపిస్తుంది. సో ఇలా ఏవైతే మనకి ఆ బ్రైట్ లైట్ అనేది కనిపిస్తుందో
దాన్ని ఏమంటున్నాం మనము, ఒక్కొక్క రోజు ఒకలా కనిపిస్తుంది కదా, దాన్నే ఫేజెస్ ఆఫ్ మూన్ అనేసి పిలుస్తున్నాం అనమాట. ఓకేనా. స్కెచ్ దీస్ పొజిషన్స్ ఇన్ యర్ నోట్బుక్. ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద స్కై వుడ్ యూ లుక్ ఫర్ ద ఫుల్ మూన్. మీరు ఆకాశంలో ఫుల్ మూన్ కనిపించాలంటే కనుక ఆకాశంలో ఏ పార్ట్ అనేది మనం చూడాల్సి వస్తుంది అని ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ద సైజ్ ఆఫ్ ద ఇల్యూమినేటెడ్ పార్ట్ ఆఫ్ ద మూన్ విజిబుల్ ఫ్రమ్ ద ఎర్త్ ఇంక్రీజెస్ ఈచ్ డే ఆఫ్టర్ ద న్యూ మూన్ డే. మనందరికీ తెలిసిందే, అమావాస్య తర్వాత నుంచి మాత్రము మనకి చందమామ మెల్లమెల్లగా కనిపిస్తూ వస్తుంది, రోజు రోజుకి పెరుగుతుంది కదా దాని యొక్క కాంతి. అలాగే ఫుల్ మూన్ తర్వాత అంటే పౌర్ణమి తర్వాత ఏమవుతుంది, మెల్లగా ఏదైతే వెలుతురు పడుతుందో చందమామ పైన అది మెల్లమెల్లగా తగ్గిపోతూ వస్తుందన్నమాట. చూడండి, పొజిషన్స్ ఆఫ్ ద మూన్ ఇన్ ఇట్స్ ఆర్బిట్ అండ్ ఇట్స్ కరస్పాండింగ్ ఫేజెస్. ఇక్కడ మీరు గమనించారనుకోండి, మనకి క్లియర్గా ఇచ్చారు ఏ టైంలో ఏ పార్టీ కనిపిస్తుంది అనేది అర్థమవుతుంది. ఇదిగో ఇక్కడ సన్ రేస్ అనేవి ఈ రకంగా స్ట్రైట్ లైన్స్లో వచ్చి పడుతుంది. ఎక్కడ, భూమి మీద పడినప్పుడు మనకి సపోజ్ చందమామ ఇక్కడ ఉందనుకోండి, ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనకి ఏమాత్రం లైట్ చందమామ మీద పడట్లేదు, కనిపించట్లే. నెక్స్ట్ వచ్చేసి అదే చందమామ ఇక్కడికి మూవ్ అయిందనుకోండి, ఆ లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి ఈ పార్ట్ కనిపిస్తుంది, నెక్స్ట్ ఈ పార్ట్, తర్వాత ఇలా 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 పెరుగుతూ మనకి వస్తుంది అనమాట. అర్థమైందా మీకు? సో ఈ రకంగా మనకి బ్రైట్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకేనా. మళ్ళీ అదే విధంగా బ్రైట్నెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. అయితే ఇక్కడ పహేలి అంటుంది చూడండి, నెవర్ సీ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద మూన్ ఫ్రమ్ ద ఎర్త్. ఎప్పుడు కూడా చంద్రుడి యొక్క వెనుక భాగం అనేది భూమిపై నుంచి మనకి కనిపించదు అనే విషయం తెలుసుకుందంట. నిజమా అబద్ధమా అంటే నిజమే. మనం ఎప్పుడు కూడా చందమామకి ఒకవైపు మాత్రమే చూడగలుగుతాం, వెనకాల ఉన్న భాగాన్ని మనము చూడలేము, ఎందుకంటే అక్కడ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు, అందుకనేసి అనమాట. యాక్టివిటీ 11.3 చూడండి. దీనికోసం మీరు ఏం చేస్తారంటే 1 మీటర్ డయామీటర్ ఉండేటట్టుగా ఒక సర్కిల్ని గ్రౌండ్ పైన వేయండి. వేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరిని సర్కిల్ మధ్యలో నిలబడమనండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్ చుట్టూ కూడా మీరు రివాల్వ్ అవ్వండి. ఓకేనా. అంటే మీ ఫ్రెండ్ చుట్టూ తిరగండి. ఎలా తిరుగుతారంటే మీ యొక్క ఫేస్ ఎప్పుడు కూడా మీ ఫ్రెండ్ని చూస్తున్నట్టుగానే తిరగాలి మీరు. అప్పుడు అలా తిరుగుతున్నారనుకో, బ్యాక్ అనేది కెన్ యువర్ ఫ్రెండ్స్ యువర్ బ్యాక్, మీ మొహం అనేది మీ ఫ్రెండ్ వైపు మాత్రమే పెట్టి మీరు తిరుగుతున్నారు, మీ బ్యాక్ని చూడగలుగుతారా మీ ఫ్రెండ్ అంటే? చూడలేరు. అయితే మీరు అలా తిరిగే టైంలో ఎన్ని రొటేషన్స్ని చేయగలిగారు? ఒక రివల్యూషన్లో మనకి రొటేషన్ అంటే తెలుసు కదా, దానంతటా అది ఇలా గుండ్రంగా తిరుగుతుంది అనుకో, దానంతటా అది, అప్పుడు ఏమంటాము? రొటేషన్ అని పిలుస్తాం. అలా కాకుండా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉండి దాని చుట్టూ తిరుగుతుందనుకోండి, దాన్ని రివల్యూషన్ అనేసి పిలుస్తాం. ఓకేనా. అయితే ఇక్కడ మనకి ఎర్త్ ఏం చేస్తుంది, సూర్యుడి చుట్టూ తానంతటా తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది. అంటే ఎర్త్ రొటేట్స్ ఇట్ సెల్ఫ్ అండ్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ అనే విషయం మనకి తెలుసు. చందమామ మాత్రం ఎలా తిరుగుతుందో తెలుసా మీకు? ఇదిగో చందమామ ఇప్పుడు భూమి ఇలా ఉంది కదా, భూమికి తన యొక్క ఫేస్ మాత్రమే చూపిస్తూ మళ్ళీ ఇలా తిరిగి వస్తుంది. అలా రివాల్వ్ అయ్యే టైంలో చందమామకి ఏమో ఒక్కసారి మాత్రమే తానంతటా తాను తిరగడానికి అక్కడ స్కోప్ అనేది ఉందన్నమాట. సో దానివల్ల మనం చందమామ యొక్క ఫ్రంట్ పార్ట్ చూడగలుగుతున్నాం, కానీ బ్యాక్ని అయితే మనము చూడలేకపోతున్నాం అన్నమాట. ఇప్పుడు మూన్స్ సర్ఫేస్ గురించి డిస్కస్ చేసుకుందాం. చందమామ యొక్క సర్ఫేస్ అనేది అసలు ఎలా ఉంటుంది చూడండి. మూన్ అనేది ఒక ఫ్యాసినేటింగ్ ఆబ్జెక్ట్, అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఆబ్జెక్ట్ అనమాట. ఎందుకంటే మనకి కవితల్లోని కథలు చెప్పేవాళ్ళు చందమామని ప్రతి దాంట్లోని వాడతారు. అవునా, నీ అబ్బా ఎంత బాగున్నావు నువ్వు, చందమామలా ఉంది నీ మొహం అని, ఇలా రకరకాల మాటలు మనం వింటూ ఉంటాం. అవునా. అయితే ఎప్పుడైతే చంద్రుడి పైన ఆస్ట్రోనట్ అంటే ఎవరైతే స్పేస్లోకి ట్రావెల్ చేస్తారో వాళ్ళని ఆస్ట్రోనట్స్ అంటాం కదా, వాళ్ళు చందమామ మీదకి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు చందమామ యొక్క సర్ఫేస్ అనేది ఎలా ఉందంటే తెలుసా, అసలు చాలా డస్టీగా దుమ్ము ధూళితో నిండిపోయి బంజరు భూమిలా ఉందంట. అదేవిధంగా దుమ్ము ధూళి రాళ్ళు రప్పలు తప్ప ఏం కనిపించలేదంట. దూరం నుంచి చూడడానికేమో చందమామ మనకి ఎంతో అందంగా కనిపిస్తుంది, కానీ అది యాక్చువల్గా డస్టీ అండ్ బ్యారన్గా ఉందంట. అంతేకాకుండా దానిపైన చాలా గుంతలు కూడా ఉన్నాయి, క్రాటర్స్ అనేవి రకరకాల షేప్లో కనిపిస్తూ ఉన్నాయంట.
ఇంకా దానిపైన మనకి స్టీప్ అండ్ హై మౌంటైన్స్, ఎత్తు తగ్గులు ఉన్న కొండలు కూడా ఉన్నాయంట. కొన్ని వచ్చేసి చాలా హైగా ఉన్నాయంట, అంటే హైట్ బాగా ఎక్కువ కలిగి ఉన్నాయంట. అంటే భూమి మీద కన్నా కూడా ఎత్తైన కొండలు మనం చందమామ పైన చూడొచ్చంట. అదే చందమామని మీరు ఇప్పుడు ఆకాశంలో చూసారనుకోండి, ఒకవేళ ఎలా కనిపిస్తుంది, అదంతా ఫ్లాట్గా తెల్లగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి మాత్రం చందమామ యొక్క సర్ఫేస్ ఈ రకంగా అయితే ఉంది. చూడండి, ఫిగర్ 11.7లో ఏదైతే ఉందో ఆ రకంగా మనం చందమామని అయితే చూడొచ్చు. అయితే చందమామ మీద ఎటువంటి అట్మాస్ఫియర్ లేదు, అంటే వాతావరణం లేదనమాట. వాతావరణం అంటే ఏంటి, మనకి కొన్ని గ్యాసెస్ అన్నీ కలిసి మన యొక్క భూమి చుట్టూ కూడా ఒక బ్లాంకెట్లా ఉన్నాయని మనకు తెలుసు కదా. సో అలాంటిది అట్మాస్ఫియర్ అనేది లేదు. అంతేకాకుండా వాటర్ కూడా లేదంట. మరి జీవం అనేది ఉందంటారా చందమామ పైన అనే ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. అయితే ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి బోజో, మన చందమామ పైన సౌండ్ వినగలుగుతామా వినలేమా అనేసి. ఎందుకనంటే మనం చాప్టర్ 13లో ఏం తెలుసుకున్నాము, పహిలి చెప్తుంది చూడండి. మనము మీడియం లేని చోట వెళ్ళిన సౌండ్ అనేది ట్రావెల్ చేయలేదు. ఓకేనా, మనం ఏం చెప్పుకున్నాము, ఎక్కడైతే మీడియం ఉండదో అంటే వ్యాక్యూమ్లో ఎప్పుడూ కూడా సౌండ్ అనేది ట్రావెల్ చేయలేదనే విషయాన్ని తెలుసుకున్నాం. మరి చందమామ పైన మనం సౌండ్ అనేది వినగలుగుతామా వినలేమా అని ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. డిడ్ యూ నో తెలుసుకోండి. మనకి జూలై 21, 1969లో మన ఇండియన్ టైం ప్రకారం అనమాట, ఒక అమెరికన్ ఆస్ట్రోనట్, ఆయన పేరు వచ్చేసి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన చంద్రుడి మీద మొట్టమొదటిసారిగా అడుగైతే వేయడం జరిగింది. ఆయన తర్వాత అడుగు వేసిన వారు ఎవరంటే ఎడ్విన్ ఆల్డ్రిన్. అందరూ గుర్తుపెట్టుకోండి, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని గుర్తుపెట్టుకుంటారు కానీ ఎడ్విన్ ఆల్డ్రిన్ని మర్చిపోతూ ఉంటారు. మనకి ఇది కూడా ఇంపార్టెంటే. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ చంద్రుడి మీద అడుగైతే వేయడం జరిగింది. అయితే ఆయన తర్వాత అడుగు వేసింది ఎవరంట, ఎడ్విన్ ఆల్డ్రిన్ అడుగు వేయడం అయితే జరిగింది. ద స్టార్స్, ఇప్పుడు మన నక్షత్రాల గురించి తెలుసుకుందాం. మీరు చీకటిగా ఉన్న ఆకాశంలో రాత్రి మాటలు ఆకాశంలో చూస్తే ఇంకేం ఆబ్జెక్ట్స్ చూడగలుగుతున్నారు, చాలా స్టార్స్ అనేవి మనకి ఆకాశంలో కనిపిస్తూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారనుకోండి, చీకట్లో ఆకాశంలో అది కూడా ఎక్కడ, సిటీలో అయితే మనకు అంత క్లియర్ కనిపించదంట. సిటీకి దూరంగా ఉన్న చోట మీరు చీకట్లో కనుక ఆకాశాన్ని గమనిస్తే క్లియర్గా అన్ని స్టార్స్ కూడా ఒకే రకంగా, అంటే సమానంగా మెరుస్తూ ఉన్నాయా, అన్నీ ఒకే రంగులో ఉన్నాయా. ఇంకా చెప్పాలంటే స్టార్స్ అనేవి ఏం చేస్తాయి, వాటంతటా అవి లైట్ని ఎమిట్ చేస్తాయి, ప్రొడ్యూస్ చేస్తాయి. అవునా, సన్ కూడా ఒక స్టారే. మనందరం నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి కూడా, సన్ ఈజ్ ఏ స్టార్. మనకి కనిపిస్తున్న స్టార్స్లో పెద్దది ఏది కనిపిస్తున్న వాటిలో అంటే సన్. అయితే అది ఎందుకని మిగిలిన స్టార్స్తో కంపేర్ చేసుకుంటే అంత పెద్దగా కనిపిస్తుంది అంటే కనుక చూడండి, ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మనకి ఎంత బాగా ఇచ్చారో. మనకి ఒక ఫుట్బాల్ మీకు దగ్గరగా ఉన్నది పెద్దగా కనిపిస్తుందా, మీ నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న ఫుట్బాల్ మీకు పెద్దగా కనిపిస్తుందా అంటే మనకి ఏదైతే దగ్గరలో ఉందో అదే కదా పెద్దగా కనిపిస్తుంది. సో స్టార్స్ కూడా అంతే, అన్ని స్టార్స్ కూడా చాలా దూరంలో ఉన్నాయి, కొన్ని మిలియన్స్ ఆఫ్ టైమ్స్ దూరంలో ఉన్నాయి. కానీ సన్ ఏదైతే ఉందో కొంచెం దగ్గరగా ఉందన్నమాట మనకి. దానివల్ల ఏమవుతుంది, సన్ పెద్దగా కనిపించడం జరుగుతుంది. సో స్టార్స్ అనేవి మనకి చూడడానికి ఎలా ఉంటుంది, అక్కడక్కడ చుక్కలు పెట్టినట్టుగా కనిపిస్తాయి. అయితే సన్ గురించి మనం ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుసుకుందాం. మనకి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందని తెలుసా సన్, 150 మిలియన్ కిలోమీటర్స్. అంటే ఎంత, ఇంచుమించు వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్స్, 10 మిలియన్స్, 100 మిలియన్స్, అంటే 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో మనకి ఈ సూర్యుడు ఉన్నాడంట. అంత దూరంలో ఉన్నా కూడా మనకి ఎండాకాలంలో వేడి చూడండి ఎంత ఎక్కువగా వస్తుందో. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మిగిలిన స్టార్స్ ఇంకెంత దూరంలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే సన్ తర్వాత అంటే మనకి కొంచెం, సన్ తర్వాత, సన్ మనకి బాగా దగ్గరగా ఉన్న స్టార్ అయితే సన్ తర్వాత దగ్గరగా ఉన్న స్టార్ వచ్చేసి ప్రాక్సిమా సెంచారీ. ఇది వచ్చేసి ఎంత డిస్టెన్స్లో ఉందంటే తెలుసా, ఇంచుమించు మనం కౌంట్ చేస్తే కనుక వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్స్, 10 మిలియన్స్, 100 మిలియన్స్, బిలియన్స్, 10 బిలియన్స్, 100 బిలియన్స్, ట్రిలియన్, 10 ట్రిలియన్స్, అంటే 40 ట్రిలియన్స్
దూరంలో ఉందంట. 40 ట్రిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉందంట. దీన్ని మీరు కిలోమీటర్స్లో కన్వర్ట్ చేసి చదవగలరా అని అడుగుతున్నాడు. కొంచెం కష్టంగా అనిపించింది కదా. కొన్ని స్టార్స్ అనేవి ఇంతకు మించి దూరంలో అయితే ఉంటాయంట. ఓకేనా. మరి అంత పెద్ద పెద్ద డిస్టెన్సెస్ని మనకి ఇంకొక యూనిట్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. ఆ యూనిట్ ఏంటో తెలుసా? లైట్ ఇయర్. మనం జనరల్గా కిలోమీటర్స్లో యూజ్ చేస్తాం కదా. ఇంకా ఎక్కువ దూరాలు అనుకోండి, దాన్ని లైట్ ఇయర్స్లో కన్వర్ట్ చేసి ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ లైట్ ఇయర్ అంటే ఏంటో తెలుసా? మరి లైట్ అనేది ఒక సంవత్సరంలో ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తుందో దాన్ని ఒక లైట్ ఇయర్ అని పిలుస్తాం. లైట్ ఇయర్ అంటే ఏంటి తెలుసా? కాంతి ఎంతైతే దూరం ప్రయాణిస్తుందో ఒక సంవత్సరం అంతా కూడా దాన్నే ఏమంటాము? ఒక లైట్ ఇయర్ అనేసి పిలుస్తాం. అయితే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి లైట్ అనేది ఎంత ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుందో తెలుసు. ఏంటి ఎంత అంటే 3,00,000 km/s. అంటే సెకండ్కి 3,00,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందంటే అది ఒక సంవత్సరం అంటే 365 రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, అంత దూరం అనమాట. మీ ఊహకే వదిలేస్తున్నాను. ఒక లైట్ ఇయర్ అంటే దాన్ని ఎన్ని కిలోమీటర్లుగా మీరు భావిస్తారు. ఓకేనా. సో ఈ విధంగా మనకి సన్ ఇంకా ఎర్త్ ఏదైతే ఉందో దాని యొక్క డిస్టెన్స్ అనేది తెలుసుకున్నాం కదా. మరి అంత దూరంలో ఉన్నాడు కదా సూర్యుడు, భూమి మీదకి లైట్ అయితే వచ్చి పడుతుంది కదా. అంటే మరి దీనికి ట్రావెల్ చేయడానికి టైం పడుతుందంట. లైట్కి ఎంతో తెలుసా? 8 లైట్ మినిట్స్, అంటే 8 నిమిషాలు పడుతుంది. భూమి మీదకి సూర్యుడి యొక్క కాంతి చేరుకోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? 8 నిమిషాలు అయితే పడుతుంది. ఇందాక మనము ఆల్ఫా సెంచురీ యొక్క లైట్ డిస్టెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. దాన్ని లైట్ ఇయర్స్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి వస్తే 4.3 లైట్ ఇయర్స్ అయితే పడుతుందంట. దేనికి? ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో భూమికి ఆల్ఫా సెంచురీకి మధ్య డిస్టెన్స్ అనేది 4.3 లైట్ ఇయర్స్గా అయితే చెప్పచ్చు. అయితే పహిలి ఏముంటుంది చూడండి. కొన్ని సంవత్సరాలు పడుతుంది కదా నక్షత్రాల నుంచి వచ్చే కాంతి మనల్ని చేరుకోవడానికి. అయితే నాకు చుక్కల్ని చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా? మనం గతాన్ని చూస్తున్నామా అన్నట్టు ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ గడిచిపోతుంది కదా. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ అక్కడ టైం అయిపోయినట్టే కదా. అయితే ఇక్కడ బోజ్ ఏమంటున్నాడు చూడండి. ఐ వాంట్ టు నో వై డు నాట్ సీ ద స్టార్స్ డ్యూరింగ్ ద డే, వై ఆర్ ద విజిబుల్ ఓన్లీ అట్ నైట్. మనము పగలు ఎందుకని చూడలేకపోతున్నాం చుక్కల్ని, రాత్రులు మాత్రమే ఎందుకు చూడగలుగుతామని ఒక క్వశ్చన్ అయితే అడిగాడు. నిజానికి చెప్పాలంటే స్టార్స్ మనకి పగలు కూడా ఉంటాయి ఆకాశంలో, కానీ కనిపించవు. ఎందుకంటే మనకి ఉదయము చాలా ప్రకాశవంతమైన సూర్యుని వెలుగు అనేది ఏదైతే ఉందో ఆ లైట్ వల్ల ఈ స్టార్స్ అనేవి కనిపించలేకపోతున్నాయి. కొన్ని ప్రామినెంట్ స్టార్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ స్టార్స్గా కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా. అవి వచ్చేసి మనకి ఆకాశంలో కనిపిస్తూ ఉన్నప్పుడు ఒక 2 గంటలు లేదా అంతకు మించి ఎక్కువ టైం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరు ఏం ఫైండ్ చేశారు? మీరు వాటి యొక్క పొజిషన్స్ అనేవి మారడాన్ని గమనించారా లేదా ఆకాశంలో అంటే ఖచ్చితంగా గమనించగలుగుతాం. మనము ఏం తెలుసుకుంటామో తెలుసా? స్టార్స్ అనేవి ఈస్ట్ నుంచి వెస్ట్కి వాటి యొక్క డైరెక్షన్ని మార్చుకున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక స్టార్ అనేది ఈస్ట్లో రైజ్ అవుతుంది. ఓకేనా. అది కూడా ఎప్పుడో తెలుసా? ఈస్ట్లో రైజ్ అవుతుందని చెప్పాను, కానీ అది కూడా సాయంత్రం. అలాగే అది ఎక్కడ అస్తమిస్తుందో తెలుసా? ఉదయం అస్తమిస్తుంది. అది కూడా వెస్ట్లో అస్తమిస్తుంది. అంటే మనం సూర్యుడి గురించి చెప్పుకుంటాం కదా, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పేసి, దానికి ఆపోజిట్లో అది కూడా ఏంటి, సన్ కూడా రైజెస్ ఇన్ ద ఈస్టే, కానీ మార్నింగ్ అని చెప్పుకుంటాం మనం. కానీ ఒక స్టార్కి వచ్చేసి రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఇన్ ద ఈవినింగ్ అనేసి చెప్పుకోవాలన్నమాట. అర్థమవుతుందా? అలాగే అవి వెస్ట్లో సెట్ అయిపోతాయి కదా, అది ఎర్లీ మార్నింగ్గా మనం చెప్పుకుంటున్నాం. వై డు స్టార్స్ అపియర్ టు మూవ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్? ఈస్ట్ నుంచి వెస్ట్కి స్టార్స్ కదిలినట్టుగా మనకి ఎందుకు అనిపిస్తాయో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. యాక్టివిటీ 11.4 చూడండి. దీనికోసం మీరు ఒక పెద్ద గదిలో మధ్యలో నిలబడి మిమ్మల్ని మీరు రొటేట్ చేసుకోవడం స్టార్ట్ అవ్వండి. అంటే మీ అంతటి మీరు తిరగాలన్నమాట. ఇన్ విచ్ డైరెక్షన్ విల్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద రూమ్ అపియర్ టు మూవ్? మీరు అలా తిరుగుతున్నప్పుడు మీకు మిగిలిన ఆబ్జెక్ట్స్ ఏ రకంగా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది? ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అంతెందుకు, మీరు ఏ బస్సులోనో కార్లోనో ఎందులోనో ట్రైన్లోనో వెళ్తున్నారనుకోండి, మీరు ముందుకు వెళ్తూ ఉంటే మిగిలిన ఆబ్జెక్ట్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోయినట్టు కనిపిస్తూ ఉంటాయి. అవునా కదా? అయితే అప్పుడు పహేలి గుర్తు చేసుకుందంట. తను ఒక మూవింగ్ ట్రైన్లో వెళ్తున్నప్పుడు దగ్గరలో ఉన్న ట్రీస్, బిల్డింగ్స్ అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు స్టార్స్ అనేవి ఏమవుతుంది? మూవ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, ఈస్ట్ నుంచి వెస్ట్కి
వెళ్తున్నాయనుకోండి, దాని అర్థం ఏంటి? ఎర్త్ వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతుంది కాబట్టి మనకు అలా కనిపిస్తున్నాయి అనమాట. అయితే ఇక్కడ భోజా అంటున్నాడు చూడండి, ఇప్పుడు నాకు అర్థమైంది, సూర్యుడు మనకి ఈస్ట్ సైడ్ రైజ్ అవుతున్నట్టు, వెస్ట్ సైడ్ సెట్ అవుతున్నట్టు ఎందుకు కనిపిస్తుందా అని. ఎందుకు? ఎర్త్ అనేది వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతుంది కాబట్టి. అయితే పహేలి అంటుంది, మా తాతగారు చెప్పారు ఆకాశంలో ఒక నక్షత్రం అయితే ఉంటుంది, అదైతే ఎప్పటికీ కదలనే కదలదు అనేసి అడుగుతుందనమాట. అది కదలకుండా ఎలా ఉంటుంది, అసలు ఎలా అబ్బా అనేసి డౌట్ వచ్చింది. దీనికోసం ఏం చేద్దామంటే ఒక యాక్టివిటీ అయితే నేర్చుకుందాం. ఒక గొడుగు తీసుకొని దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఒక 10 నుంచి 15 చుక్కల్ని మనం ఏం చేస్తామంటే పేపర్తో ప్రిపేర్ చేస్తున్నాం. ప్రిపేర్ చేసి వాటి యొక్క సెంట్రల్ రాడ్ ఉంటుంది కదా, దాని నుంచి అంబ్రెలాకి డిఫరెంట్ పొజిషన్స్లో పిక్చర్లో చూపించినట్లుగా స్టిక్ చేయమంటున్నారు అనమాట. ఓకేనా? చివర్లా ఇప్పుడు మీరు అంబ్రెలాని గిర్రమని తిప్పండి ఒకసారి. తిప్పినప్పుడు దాని యొక్క సెంట్రల్ రాడ్ మీ చేతిలో ఉంది కదా, దాన్ని అబ్జర్వ్ చేయండి. మిగిలిన స్టార్స్ని అబ్జర్వ్ చేయండి. అయితే ఏదైనా కదలకుండా ఉన్నట్టుందా? మీరు మధ్యలో కూడా ఒక స్టార్ని అంటించాలి. ఏ స్టార్ కదలకుండా ఉన్నట్టు అనిపించింది? అలాగే అది ఆ స్టార్ ఎక్కడుంది అంటే కనుక, స్టార్ లొకేటెడ్ వేర్ ద యాక్సిస్ ఆఫ్ ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ మీట్స్ ద స్కై. మనకు ఆ స్టార్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎర్త్ యొక్క యాక్సిస్. అంటే మనందరికీ తెలుసు కదా, ఎర్త్కి ఒక ఇమాజినరీ యాక్సిస్ ఉందని చెప్పేసి మనం ఊహిస్తున్నాం కదా. ఆ యాక్సిస్ పైన లొకేట్ అయి ఉన్న స్టార్ ఏదైతే ఉందో అది మనకి మూమెంట్ లేనట్టుగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? అయితే కుడ్ దిస్ స్టార్ ఆల్సో బి స్టేషనరీ? ఆ స్టార్ ఇప్పుడు ఎలా అయితే అంబ్రెలాలో మధ్యలో ఉన్న స్టార్ కదలకుండా ఉందో, అలాగే ఎర్త్ యొక్క యాక్సిస్కి స్ట్రైట్గా ఏదైతే స్టార్ ఉందో అది కూడా అలాగే కదలకుండా ఉందంటారా అని ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. అయితే దెర్ ఈజ్ యాక్చువల్లీ ఏ స్టార్, ద పోల్ స్టార్ విచ్ ఇస్ సిచ్యువేటెడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఎర్త్ యాక్సిస్. మనకి అలాంటిది ఒక స్టార్ అయితే ఉంది. ఆ స్టార్ని ఏమని పిలుస్తున్నాం తెలుసా? పోల్ స్టార్ అనేసి పిలుస్తున్నాం. ఈ పోల్ స్టార్ అనేది ఎక్కడ ఉందంటే తెలుసా? ఏ డైరెక్షన్లో ఉందంటే ఎర్త్ యొక్క యాక్సిస్ ఏ డైరెక్షన్లో ఉంటుందో అదే డైరెక్షన్లో మనకి స్టార్ అనేది ఉందన్నమాట. ఓకే, అది మనకి కదులుతున్నట్టుగా అనిపించదు అసలు ఫిగర్ 11.10లో చూస్తే. ద పోల్ స్టార్ లైస్ క్లోజ్ టు ద యాక్సిస్ ఆఫ్ ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్. ఇదిగో చూడండి, ఎర్త్ యొక్క రొటేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యాక్సిస్కి దగ్గరగా కనిపిస్తుంది అనమాట. కాన్స్టలేషన్స్ గురించి తెలుసుకుందాం. కొంచెం సేపు మీరు ఆకాశాన్ని చూస్తూ ఉండండి. చూసినప్పుడు కొన్ని స్టార్స్ కొన్ని గ్రూప్స్గా ఉండి ఏవో షేప్స్లా మనకి అనిపిస్తూ ఉంటాయి. ఫిగర్ 11.11 గమనించినట్లయితే ఒక్కసారి చూద్దాము. ఫిగర్ 11.11 ఇదిగో ఇక్కడ చూడండి. మనకి ఎగ్జాంపుల్స్ కోసం ఇక్కడ ఇచ్చారు. ఈ స్టార్స్ అనేవి గ్రేట్ బేర్, ఆరియన్, క్యాషియోపియా, లియో మేజర్గా ఈ రకంగా స్టార్స్ అనేవి వాటి యొక్క షేప్స్ అబ్జర్వ్ చేస్తే మనం ఆకాశంలో కొంతసేపు కనిపిస్తూ ఉంటాయంట. అయితే ఈ స్టార్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక షేప్ని ఇస్తున్నాయో వాటిని ఏమంటామో తెలుసా? కాన్స్టలేషన్ అని పిలుస్తాం. అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ స్టార్స్ కలిసి ఒక షేప్లో మనకి ఫామ్ అయినాయి అనుకో, ఓకేనా, దాన్నే మనం ఏమంటున్నామంటే కాన్స్టలేషన్గా పిలవడం అయితే జరుగుతుంది. అయితే కాన్స్టలేషన్స్ అనేవి మనకి పురాతనం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, ఆ స్టార్స్ని రికగ్నైజ్ చేసి వాళ్ళు ఇది ఈ కాన్స్టలేషన్, ఇది ఈ కాన్స్టలేషన్ అని చెప్పి పేర్లు పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా కాన్స్టలేషన్స్ యొక్క షేప్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ప్రజలు వాళ్ళకి తెలిసిన ఆబ్జెక్ట్స్ ప్రకారము వాళ్ళైతే పెట్టుకున్నారనమాట. మీరు ఈజీగా కొన్ని కాన్స్టలేషన్స్ని రాత్రిమాటల ఆకాశంలో చూస్తే గమనించవచ్చు. దీనికోసం మీరు కొన్ని పర్టికులర్ కాన్స్టలేషన్స్ అయితే మీరు తెలుసుకోవాల్సి ఉందన్నమాట. అవి ఎలా ఫామ్ అవుతాయి, చూడడానికి ఎలా ఉందనేది తెలుసుకుంటే మనం ఆకాశంలో వీటిని అయితే గమనించవచ్చు. అయితే అందులో కొన్ని మోస్ట్ ఫేమస్ కాన్స్టలేషన్స్ మనం రాత్రులు ఆకాశంలో చూసినప్పుడు కనిపించేవి ఏంటంటే, అందులో ఫస్ట్ది వచ్చేసి అర్సా మేజర్. ఓకేనా? ఇదిగో ఈ అర్సా మేజర్ ఏదైతే ఉందో దీనే ఇంకొక పేర్లు వేరే వేరే పేర్లు ఉన్నాయన్నమాట. ఆ పేర్లు ఏంటంటే తెలుసా మీకు? బిగ్ డిప్పర్, గ్రేట్ బేర్, ఇంకా సప్తర్షి, ఈ పేర్లతో అయితే పిలుస్తారు. ఇదిగోండి ఇదే. మీరు ఈసారి ఎప్పుడైనా సరే ఆకాశంలో గమనించినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది మీకు. ఓకేనా? అర్సా మేజర్ లేదా బిగ్ డిప్పర్, గ్రేట్ బేర్, సప్తర్షి ఇవన్నీ దాని పేర్లే.
అవే కాకుండా ఇంకా కొన్ని 7 ప్రామినెంట్ స్టార్స్ ఉన్నాయన్నమాట ఈ కాన్స్టలేషన్లో. మీరు గమనించారనుకోండి, ఇక్కడ చూసారా మనకి ఇక్కడ గాలిపటంలా కనిపిస్తుంది. అందులో ఎన్ని స్టార్స్ ఉన్నాయి? 7 స్టార్స్ అనేవి మేజర్గా ఫామ్ చేస్తాయి అన్నమాట. ఇది అచ్చ మనకి ఒక ఎలా ఉంటుందంటే బిగ్ గ్లాడల్ అరే క్వశ్చన్ మార్క్, ఒక క్వశ్చన్ మార్క్ కానీ లేదా గరిటలాగా కానీ కనిపిస్తుందంట. అంతేకాకుండా ఈ హ్యాండిల్ ఏదైతే ఉందో హ్యాండిల్లో వచ్చేసి మనకి ఒక 3 స్టార్స్ ఉంటాయి. అలాగే దాని యొక్క బౌల్లో వచ్చేసి 4 అయితే స్టార్స్ ఉంటాయంట. ఇదిగో చూడండి, ఇది ఒక గరిటలా ఉంది షేప్, అవునా? అందులో వచ్చేసి బౌల్లో 4 అండ్ దాని యొక్క గరిటలో 3 స్టార్స్ని అయితే మనం గమనించవచ్చు. దీన్నిసారి మీరు ఆకాశంలో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. అయితే పురాతన సంప్రదాయాల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మైథలాజికల్ స్టోరీస్ ఉంటాయి కదా, ఆధ్యాత్మిక కథలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా వరకు ఈ కాన్స్టలేషన్కి సంబంధాలు అయితే కలిగి ఉంటాయంట. చూడండి, డిప్పర్ యూజ్డ్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్. పురాతన కాలంలో ఇంకో చూసారు ఈ లాడల్ లేదా బిగ్ డిప్పర్ అనేసి అంటున్నాం కదా, చూడండి ఇది కాన్స్టలేషన్ షేప్లోనే ఉంది. వాళ్ళు వాటర్ తాగడానికి వాడేవారంట. సో దాన్ని బట్టి దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఉర్సా మేజర్ లేదా సప్తర్షి, దానికి గురించి ఇంకొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అయితే దీనికి సప్తర్షి అని పేరు ఎలా వచ్చిందంటే, సప్తర్షి హ్యాస్ బిన్ అసోసియేటెడ్ విత్ 7 వెల్ నోన్ ఏన్షియంట్ ఇండియన్ సేజెస్. మనకి ఒక 7 బాగా తెలిసిన అంటే గొప్ప ఋషులు ఉండేవారనమాట. ఆ 7 ఋషుల్ని కూడా రిజంబల్ చేసి సప్తర్షికి సంబంధం కల్పించారనమాట. ఓకేనా? దీన్ని మనము కింద ఫిగర్లో అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఏన్షియంట్ మైథలాజీ ప్రకారం అంటే పురాతన ఆధ్యాత్మికత ప్రకారం కూడా ఈ 7 సేజెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి మనకి సప్తర్షి మండలాన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి అంటున్నారు. ఓకేనా? వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుసా, ఎటర్నల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో మొత్తం జ్ఞానాన్ని, అది కూడా దేనికి సంబంధించిన జ్ఞానం, వేదాలకు సంబంధించిన జ్ఞానాన్ని వాళ్ళు దాస్తున్నారు. అంటే ఏంటి, ప్రిజర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా కొత్త ఏజ్ వాళ్ళకి వాళ్ళు అందిస్తున్నట్టుగా భావించారనమాట. చూడండి, ఆ ఋషుల యొక్క పేర్లు అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరీచి, వశిష్ఠ, అంగీరస్, అత్రి, పుల్యస్త, పులహ, క్రతు, వీళ్ళు. ఓకేనా? అండ్ ఇంకా ఇక్కడ వేరే పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, అల్కైద్, మిజార్, అలియోత్, మెగ్రేస్, పెగ్దా, దుబే, మెరక్, ఇలా వాళ్ళు భావిస్తున్నారు అనమాట. ఈ కాన్స్టలేషన్ని మీరు కొన్ని గంటల పాటు అబ్జర్వ్ చేశారనుకోండి, ఏదైనా చేంజ్ దాని యొక్క షేప్లో వచ్చిందా లేదా అని అడుగుతున్నారు. ఒకవేళ చేంజ్ అనేది వస్తే కనుక దాని యొక్క పొజిషన్ ఎలా ఉంది, అంటే ఏ పొజిషన్లో చేంజ్ వచ్చింది అనేది గమనించండి అంటున్నారు. మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే కనుక షేప్ ఆఫ్ ద కాన్స్టలేషన్ రిమైన్స్ ద సేమ్. ఆ కాన్స్టలేషన్ యొక్క షేప్ అనేది ఏం మారదంట, ఎక్కడున్న నక్షత్రాలు అక్కడే ఉంటాయంట. ఇంకా మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే కాన్స్టలేషన్ అనేది ఆకాశంలో అదే షేప్లో ఈస్ట్ నుంచి వెస్ట్కి మూవ్ అవ్వడాన్ని కూడా మీరు అబ్జర్వ్ అయితే చేస్తారు. అయితే ఇక్కడ భోజం అంటాడు చూడండి, ఐ హ్యావ్ హర్డ్ దట్ వీ కెన్ లొకేట్ ద పోల్ స్టార్ విత్ ద హెల్ప్ ఆఫ్ అర్సా మేజర్. ఈ అర్సా మేజర్ ఏదైతే ఉందో దీని యొక్క సహాయంతో పోల్ స్టార్ యొక్క లొకేషన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు అంట కదా అనేసి అంటున్నాడు. దీనికోసం యాక్టివిటీ 11.7 చూద్దాము. ఈ యాక్టివిటీ వచ్చేసి క్లియర్ మూన్లెస్ నైట్, అంటే చందమామ లేనప్పుడు ఇంచుమించు 9 ఆ టైం అవుతుంది చూసారా సమ్మర్లో, అప్పుడు పెర్ఫామ్ చేస్తే మనకి బాగా కనిపిస్తుంది అనమాట. మీరు ఆకాశంలో నార్త్ డైరెక్షన్ ఏ పక్క ఉందో ఆ పక్కకి చూడడానికి ట్రై చేయండి. ట్రై చేసి ముందుగా ఫస్ట్ మీరు అర్సా మేజర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ ఉందా అనే విషయాన్ని ఐడెంటిఫై అయితే చేసేసేయండి. దీనికోసం మీరు మీ పెద్దవాళ్ళ యొక్క సాయం తీసుకున్నా పర్వాలేదు. అయితే 2 స్టార్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఉర్సా మేజర్. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఉర్సా మేజర్ అని చూసారా, దాని యొక్క చివరి 2 స్టార్స్ ఉన్నాయా, వాటిని ఇప్పుడు గమనించి ఒక స్ట్రైట్ లైన్ని ఇమాజిన్ చేసుకోండి. ఈ 2 నక్షత్రాల ద్వారా కూడా ఒక స్ట్రైట్ లైన్ వెళ్తున్నట్టుగా ఊహించుకోండి. ఇదిగో ఇప్పుడు మనము ఇది ఏంటి ఉర్సా మేజర్ అని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ ఉర్సా మేజర్ యొక్క చివరి 2 నక్షత్రాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, 2ని, ఈ రెండిటి నుంచి కూడా ఒక లైన్ అనేది వెళ్తున్నట్టుగా ఊహించుకుంటే కనుక అక్కడి నుంచి మీరు స్ట్రైట్గా చూస్తే మనకి ఈ పోల్ స్టార్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా?
ఈ లైన్ అనేది మనకి పోల్ స్టార్ వైపుగా తీసుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. దిస్ లైన్ విల్ లెట్ టు స్టార్ విచ్ ఈజ్ నాట్ టు బ్రైట్. మరీ అంత షైనింగ్గా ఉండదంట పోల్ స్టార్, అదే పోల్ స్టార్ అని చెప్పేసి అంటున్నారు. పోల్ స్టార్ని మీరు కొంచెంసేపు అబ్జర్వ్ చేశారనుకోండి, అది వచ్చేసి ఈస్ట్ నుంచి వెస్ట్కి కదులుతున్నట్టుగా ఏమాత్రము కనిపించదు. ఓకే, యాక్టివిటీ 11.8 చూద్దాము. సమ్మర్ నైట్ అంటే వేసవి కాలంలో రాత్రి సమయంలో ఏం చేస్తారు, ఈ ఉర్సా మేజర్ ఏదైతే ఉందో దాన్ని ఇంచుమించు 3 నుంచి 4 సార్లు ప్రతి 2 నుంచి 3 గంటల మధ్యలో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. తర్వాత ఈ పోల్ స్టార్ అనేది ఎక్కడుందో కూడా గమనిస్తూ ఉండండి. ఉర్సా మేజర్ అనేది ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తున్నట్టు కనిపిస్తుంది, అవునా? మరి అది మనకు చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే, ఈ ఉర్సా మేజర్ అనేది పోల్ స్టార్ చుట్టూ తిరుగుతున్నట్టుగా మనకి కనిపిస్తుందా అని ఒక క్వశ్చన్ అడిగారు. అప్పుడు మీ యొక్క అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే కిందన్న ఫిగర్ ఏదైతే ఉందో దానికి దీనికి సంబంధం ఉందా లేదా అనేది గమనించండి. అంటే కనుక ఈ విధంగా కనిపిస్తుందంట. పోల్ స్టార్ అనేది వచ్చేసి మధ్యలో లొకేట్ అయి ఉంది. ఫస్ట్ మనం ఏం చేసాము, ఇక్కడున్న ఉర్సా మేజర్ ఏదైతే ఉందో దాని యొక్క స్టార్స్ నుంచి పోల్ స్టార్ని ఫైండ్ అవుట్ చేసాం. కొంతసేపటికి దాని యొక్క పొజిషన్ ఏదైతే ఉందో ఇక్కడికి రావడం జరిగింది, ఆ తర్వాత ఇక్కడికి, తర్వాత నుంచి ఇక్కడికి, తర్వాత మళ్ళీ ఇక్కడికి, ఇలా దీని యొక్క డైరెక్షన్ అనేది మారుతుంది. కానీ మనకి అది యాక్చువల్గా ఏంటంటే, ఈ పోల్ స్టార్ చుట్టూ కూడా ఈ ఉర్సా మేజర్ ఏదైతే కాన్స్టలేషన్ ఉందో రివాల్వ్ అవుతున్నట్టుగా కనిపిస్తుందంట. ఇంకా చెప్పాలంటే అన్ని స్టార్స్ కూడా ఈ పోల్ స్టార్ చుట్టూ తిరుగుతున్నట్టుగా మనకి కనిపిస్తుందంట. నోట్ దట్ ద పోల్ స్టార్ ఈజ్ నాట్ విజిబుల్ ఫ్రమ్ ద సదరన్ హెమిస్ఫియర్. మీరు ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, మన ఎర్త్ ఏదైతే ఉందో ఎర్త్ మధ్యలో ఈక్వేటర్ అనేది పాస్ అవుతుందని తెలుసు కదా. ఈక్వేటర్ పైన ఉన్న భాగం అంతా కూడా నదరన్ హెమిస్ఫియర్, కింద ఉన్నదంతా కూడా సదరన్ హెమిస్ఫియర్ కదా. మీరు ఈ నదరన్ హెమిస్ఫియర్లో ఉన్నప్పుడు చూస్తే మాత్రమే మనకి పోల్ స్టార్ కనిపిస్తుంది. కానీ అదే మీరు ఈ సదరన్ హెమిస్ఫియర్లోకి వెళ్ళి లైక్ సౌత్ అమెరికా అలాంటి చోట నుంచి ఈ పోల్ స్టార్ చూడడానికి ప్రయత్నిస్తే కనిపించదంట. అలాగే కొన్ని నదరన్ కాన్స్టలేషన్స్ అయితే ఉన్నాయో, ఉర్సా మేజర్ ఇవన్నీ కూడా మనకి సదరన్ పాయింట్స్లో కొన్ని చోట్ల నుంచి కనిపిస్తుందంట. ఓకేనా, పోల్ స్టార్ అయితే సదరన్ హెమిస్ఫియర్ నుంచి కనబడదు, కానీ ఉర్సా మేజర్ లాంటివి కొన్ని పాయింట్స్లో సదరన్ హెమిస్ఫియర్ నుంచి చూస్తే కనిపిస్తుంది. నెక్స్ట్, ఓరియన్ ఏదైతే ఉందో ఇదొక బాగా పాపులర్ కాన్స్టలేషన్ అనమాట. దీన్ని మనము చలికాలం ఉంటుంది చూసారా, చలికాలంలో లేట్ ఈవినింగ్స్ సాయంత్రం మాటలు చూసేయచ్చంట. అలాగే ఇది చాలా మోస్ట్ మ్యాగ్నిఫిషియంట్ కాన్స్టలేషన్స్ అని చెప్పుకోవచ్చు ఆకాశంలో. ఓకేనా, ఇది వచ్చేసి 7 లేదా 8 బ్రైట్ స్టార్స్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఓరియన్ ఏదైతే ఉందో దీనికి ఇంకొక పేరు హంటర్. మధ్యలో ఉన్న 3 స్టార్స్ ఏవైతే ఉన్నాయో ఇవి హంటర్ యొక్క బెల్ట్ని రీప్రజెంట్ అయితే చేస్తున్నాయి. 4 బ్రైట్ స్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక క్వాడ్రిలాటరల్ షేప్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా కనిపిస్తుందంట. ఇదిగో చూడండి, ఇక్కడ. అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఒక నక్షత్రం ఉంది, దాని పేరు వచ్చేసి సిరియస్. ఓకేనా, ఇది ఆకాశంలో బాగా ప్రకాశవంతంగా వెలిగే ఒక నక్షత్రం. ఇది ఈ ఓరియన్కి దగ్గరలో ఉంటుంది. మనము ఉర్సా మేజర్కి పోల్ స్టార్ ఎలా అయితే దగ్గరలో ఉంటుందని చెప్తున్నామో అదేవిధంగా ఇక్కడ ఈ ఓరియన్కి సిరియస్ అనేది చాలా దగ్గరగా ఉంటుందంట. సిరియస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనము ఈ మధ్యలో ఓరియన్ మధ్యలో స్టార్స్ ఉన్నాయి కదా, బెల్ట్ని రిప్రజెంట్ చేస్తాను అనుకున్నాం కదా, దాని నుంచి ఒక స్ట్రైట్ లైన్ పాస్ అవుతున్నట్లుగా ఊహించుకొని అలా స్ట్రైట్గా గమనిస్తే ఈస్ట్ వైపుగా ఆ స్టార్స్కి మనము ఈ సిరియస్ని ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఎందుకంటే ఇది బాగా షైన్ అవుతూ ఉంటుంది. ఇదిగో ఈ 3 స్టార్స్ ఏవైతే మధ్యలో ఉన్నాయో అవి బెల్ట్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, అవునా? ఈ బెల్ట్ని రిప్రజెంట్ చేస్తున్న స్టార్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఒక స్ట్రైట్ లైన్ పాస్ అవుతున్నట్టుగా వాటికి ఈస్ట్ సైడ్ చూస్తే మనము ఈ సిరియస్ని ఈజీగా ఫైండ్ అవుట్ అయితే చేసేయచ్చంట. నెక్స్ట్ వచ్చేసి క్యాషియోపియా. ఇదొక ఇంపార్టెంట్ స్టార్ అనమాట, కాన్స్టలేషన్ అనమాట. అది కూడా నదరన్ స్కైలో. ఇది మనకి చూడండి, చీకటి అవుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా చలికాలంలో ఈజీగా దాన్ని మనం గుర్తుపట్టచ్చు. ఇది ఎలా ఉంటుందంటే మనకి డిస్టార్టెడ్ లెటర్ WRM. డబ్ల్యూ ఉంటుంది కదా, డబ్ల్యూని ఇలా
ఎం తిరిగేస్తే ఎలా ఉంటుంది, ఎం షేప్లో ఉంటుంది చూసారా, ఆ విధంగా అయితే కనిపిస్తుందంట. దీని యొక్క షేప్ని మనం 11.11లో అయితే చూడొచ్చు. ఒక్కసారి ఆ షేప్ చూసేసి మనము వద్దాం. ఇదిగో చూసారా ఇక్కడ, ఇది ఇది అలాగే ఉంది కదా మనకి. వీడియోలో చూద్దాం. ఒక కాన్స్టలేషన్కి కేవలం 5 నుంచి 10 స్టార్స్ మాత్రమే ఉండవంట. అర్థమవుతుందా? ఏదో 5 స్టార్స్ ఉంటే కాన్స్టలేషన్, లేదంటే 10 వరకు ఉంటేనే కాన్స్టలేషన్ కాదంట. చాలా పెద్ద నెంబర్ కూడా ఉంటుందంట ఒక్కొక్కసారి. కొన్ని ఎక్కువ స్టార్స్ కలిసి కాన్స్టలేషన్ కూడా ఫామ్ చేస్తూ ఉంటాయి. ఓన్లీ 5 నుంచి 10 మాత్రం ఫామ్ చేస్తాయని ఏమి ఉండదు. అయితే మనం ఈ కాన్స్టలేషన్స్ని ఎప్పుడు డైరెక్ట్గా మన కళ్ళతో చూడగలుగుతాము? బ్రైట్ స్టార్స్ ఏవైతే ఉంటాయో, ఓకేనా, ఆ బ్రైట్ స్టార్స్ ఆ కాన్స్టలేషన్లో ఉన్నప్పుడు మాత్రం మనకి అది క్లియర్గా కనిపిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒరియన్, మిగిలినవన్నీ కూడా, ఇవన్నీ కూడా మనకి ఇంకా వాటి చుట్టూ చాలా స్టార్స్ ఉంటాయి. కానీ బ్రైట్ స్టార్స్ ఏవైతే షేప్ని ఫామ్ చేస్తున్నాయో చూసారా, దాన్ని బట్టి మనం మన కంటితో డైరెక్ట్గా చూసి దాన్ని గుర్తుపట్టగలుగుతాం అనమాట. అలాగే అన్ని స్టార్స్ కూడా కాన్స్టలేషన్ అయితే చేస్తూ ఉంటాయి. అలాగే ఆర్ నాట్ ఎట్ ద సేమ్ డిస్టెన్స్, అన్నీ కూడా సమాంతర దూరంలో అయితే ఏమీ ఉండవు. ఒక్కొక్కటి ఒక్కొక్క దూరంలో ఉంటాయి. దట్ జస్ట్ ఇన్ ద సేమ్ లైన్ ఆఫ్ సైట్ ఇన్ ద స్కై. అవి ఎలా ఉంటాయంటే మనకి చూడడానికి అన్నీ ఒకే లైన్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయంట ఆకాశంలో. సోలార్ సిస్టమ్ అయితే ఏదైతే ఉందో దాని గురించి మనము పార్ట్ 2లో అయితే డిస్కస్ చేసుకుందాము. ఇప్పటికే లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోవడంతో నేను ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను.